హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్లో తయారు చేసే ఎగ్ గ్రేవీ కర్రీని ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం ఒక బాండిని పెట్టుకుని ఇందులో ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి పసుపు, కారం, సాల్ట్ని యాడ్ చేసుకుని ఎగ్స్ బాగా ఫ్రై చేసుకుని ఒక బాండీలోకి తీసుకోవాలి. ఇదే బాండీలో మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి. మీరు స్పైస్ ఇష్టపడేవారైతే ఇందులో ఒక మిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడు ఒక 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఒక పచ్చిమిర్చి, 1 ఇంచ్ దాల్చిన చెక్క యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత యాడ్ చేసుకుని 50 ml వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలే టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో బాగా కలిపే వరకు కలపాలి. ఇలా 2-3 సార్లు కలిపిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమోటాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడిని యాడ్ చేసుకుని ఈ స్టేజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని 5 నుంచి 10 నిమిషాలు బాగా వేపి నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను కూడా ఇందులో యాడ్ చేయాలి. మీరు ఆ పక్కన అంటుకున్న దాన్ని గీరుకుని అందులో కలిపితే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది.